హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 8ish అవుతుంది టైమ్. ద హౌస్ ఈజ్ కంప్లీట్లీ మెస్ అండ్ నా అటెన్షన్ కోసం నా ఇల్లు ఇలా పెద్ద పెద్దగా స్క్రీమ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు నన్ను క్లీన్ చేస్తావే అన్నట్టు. ఎందుకో నా ఓసిడి నా ఇల్లు నన్ను అలా పిలుస్తుందేమో అనిపిస్తుంది. అండ్ ద సోఫాస్ హ్యాస్ బికమ్ సో డర్టీ. గాడ్ నోస్ లిక్షిత దాని మీద తినిందో పడేసిందో టాయిలెటే పోసిందో, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ అండ్ దే బికమ్ సో డర్టీ అనమాట. సో టుడే ఐ డిసైడెడ్ టు డూ ద కంప్లీట్ హౌస్ హోల్డ్ థింగ్స్ అనమాట. డెడికేటెడ్గా ఒక 2 hours టైం తీసుకొని. సో ఫస్ట్లీ స్టార్టింగ్ ఆఫ్ విత్ సోఫాస్, థ్రోస్ చేంజ్ చేసి, పిల్లో కవర్స్ చేంజ్ చేసి అండ్ ఆల్సో వాషింగ్ ద సోఫాస్ వెల్. నేను ఆ లాంగ్ లెంత్ సోఫా అయితే ఎప్పుడు క్లీన్ చేయను, బట్ ఈ 2 chairs అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను అనమాట. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా. సో వాటిని క్లీన్ చేయడానికి ఒక స్పంజ్ తీసుకొని హాట్ వాటర్లో వానిష్ ఇంకా బట్టలు ఉతికే లిక్విడ్, ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్, నేనైతే సర్ఫ్ ఎక్సెల్ యూస్ చేస్తున్నాను. సో ఆ లిక్విడ్ యూస్ చేస్తూ మొత్తం ఒక లైక్ స్పంజ్ ఉంటుంది కదా, స్క్రాచెస్ పడింది, దాంతో నీట్గా క్లీన్ చేసి విండోలోంచి ఎట్లానో ఎయిర్ అండ్ సన్ బాగా వస్తుంది కాబట్టి అవి అలా వెండిపోతాయి అనమాట. We are thinking to buy the new sofa, but as of now we don't really have a budget to buy the new one. So for next couple of years దీన్నే ఉంచుతాము. సో అప్పటి వరకు దీన్ని వెల్ మెయింటైన్డ్గా ఉంచాలి. ఇంకా చాలా అమ్మడు. పడేమంటే ఇక్కడ కాదే, అక్కడ పద కిచెన్లోకి తీసుకెళ్ళి ఆమెకు ఇచ్చి. బబుల్స్ ఇచ్చాయా?
అండ్ ఆల్సో చేంజింగ్ ద కార్పెట్. ఈ జూట్ రగ్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. బట్ వన్స్ దీన్ని వాష్ చేసిన తర్వాత ష్రింక్ అయిపోయింది బాగా, సైజ్ కొంచెం చిన్నదైంది అండ్ దీని మీద బాగా ఫోల్డింగ్స్ వచ్చేసినాయి అనమాట. ప్రెస్సింగ్ చేయించినా కూడా ఇది కరెక్ట్గా అవ్వట్లేదు. ఇఫ్ సంబడీ నోస్ దాన్ని కరెక్ట్ షేప్లో రౌండ్గా ముడతలు లేకుండా ఎలా చేయాలో ఎవరికన్నా తెలిస్తే టిప్స్ ఏమైనా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఎస్, ఆల్సో చేంజింగ్ ద థింగ్స్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ అనమాట. బికాజ్ ఐ రియలీ గెట్ బోర్డ్. ఒకటే వస్తువుని ఒకటే దగ్గర నేను ఎక్కువసేపు చూడలేను అనమాట. స్పెషల్గా హోమ్ డేకర్ని నాకు అటు నుంచి అటు చేంజ్ చేస్తూ ఉంటే ఒక కొత్త న్యూ లుక్ లాగా అనిపిస్తుంది ఇంటికి. ఎలాగో మనం లైక్ పెద్ద టీవీలు, టేబుల్స్ ఇవి ఊరికే చేంజ్ చేయలేం కాబట్టి చిన్న చిన్నవి ఇలా డెకరేటివ్ థింగ్స్ని చేంజ్ చేస్తూ ఉంటే అదొక చిన్న సాటిస్ఫాక్షన్ నాకు. అండ్ ఆల్సో మై ఇండోర్ ప్లాంట్స్ నీడ్ లాట్స్ ఆఫ్ మై అటెన్షన్ దీస్ డేస్. వీటిని ఆల్రెడీ వాటరింగ్ చేసి వారం అయిపోతుంది అండ్ డెడ్ లీవ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట. సో సిన్స్ ఐఎమ్ డూయింగ్ అ డీప్ క్లీనింగ్ టుడే, ఐ డిసైడెడ్ టు వాటర్ దెమ్ అండ్ ఆల్సో క్లీన్ ఎవ్రీథింగ్. వాటరింగ్ యాక్చువల్గా కొంచెం పెద్ద టాస్కే అనమాట ఇండోర్స్కి, ఎందుకంటే ప్రతి మొక్క తీసుకొచ్చి షింక్ దగ్గర పెట్టి చేయాలి. సో అండ్ వాటిని వాటరింగ్ చేసిన తర్వాత సన్లైట్లో అట్లీస్ట్ ఒక 2 hours 3 hours వీక్లీ పెట్టాలన్నమాట. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఆల్ దిస్, బట్ ఫైనలీ I got some time to do it. ఆల్సో క్లీనింగ్ ద ఎంట్రీ డోర్ అనమాట. ఇది డార్క్ షేడ్ అవ్వడం వల్ల దీని మీద దుమ్ము కొంచెం పడినా బాగా కనిపిస్తుంది అండ్ ఎంట్రీ వే మీద దుమ్ము కనిపిస్తే నాకు చెడ్డ చిరాకు. సో ఐ క్లీన్ ఇట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్. ఆల్ డన్. సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ క్లీన్ హోమ్. దిస్ గివ్స్ మీ ఇమ్మెన్స్ జాయ్. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు ద డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ నేను రీసెంట్గానే మొత్తం అంతా తీసి డస్టింగ్ చేశాను అనమాట. సో ఐ హ్యావ్ గాట్ నథింగ్ మచ్ టు డూ ఎక్సెప్ట్ క్లీనింగ్ ద డైనింగ్ టేబుల్ అండ్ ద సింక్ ఏరియా. టాయ్స్ అయితే ఇంట్లో ఏ మూల లేదో చెప్పులు ఇస్తా. ఊడుస్తున్న కొద్దీ టాయ్స్ బయటకు వస్తున్నాయి. అండ్ ఏ క్విక్ కాఫీ బ్రేక్ ఇన్ బిట్వీన్ ద వర్క్ అనమాట. బికాజ్ సో నేను ఫ్రైడే నైట్ బాగా తిన్నాను. సో సాటర్డే ఐ డిసైడెడ్ టు హ్యావ్ 1 meal అండ్ ఆల్మోస్ట్ టైం 11:30 or 12 అయిపోతుంది. సో ఐ థింక్ కాఫీ నీడెడ్ అనిపించింది. సో దట్స్ ద రీజన్ అండ్ బ్యాక్ టు వర్క్.
And all done with dining area as well. Baby shut, shut, shut. Baby shut. Baby shut, do, 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 baby shut. అండ్ దెన్ లేటర్ మా అమ్మాయి రూమ్ కూడా చాలా డీప్ క్లీన్ చేశాను అనమాట. ప్రాబ్లీ ఆ వీడియో నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను బై ఈవినింగ్ ఆర్ టుమారో. సో ఒక మంచి స్టోరీ ఉంది దానికి. సో అది చెప్పడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు అనమాట. సో ఐ ట్రై టు పోస్ట్ దాట్ మేబీ బై టుమారో వాయిస్ ఓవర్ ఇచ్చి ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఐ ఆల్సో నో దిస్ రూమ్ డజంట్ స్టే లాంగ్ లైక్ దిస్. విత్ ఇన్ అన్ అవర్, ఒక 1 hour ఉండడం కూడా గ్రేటే. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ సో నైస్. మా అమ్మాయి ఆల్రెడీ చూస్తుంది ఏది ఫస్ట్ పార్ట్ చేద్దామని చెప్పి. కిడ్స్ దే ఆర్ లైక్ దట్. వాళ్ళు అలా చేస్తేనే బాగుంటుంది కదా. ఎనీవే ఐ జస్ట్ మూవ్డ్ ఆన్ టు ద మాస్టర్ బెడ్రూమ్ టు చేంజ్ ఆ షీట్స్. ఇదైతే నేను ఎవ్రీ వీక్ చేంజ్ చేసుకునేదాన్ని అండ్ ఇది చేంజ్ చేసి ఆల్మోస్ట్ 2 weeks అయిపోయింది అనమాట. ఐ వాజ్ లైక్ నేనేనా అని. సో అంత బిజీ అయిపోయింది లైఫ్ నాకు ఈ మధ్యన. అండ్ ఆల్సో చేంజింగ్ ద కర్టన్స్. ఈ డార్క్ కర్టన్స్ వల్ల నాకు పొద్దున్నే మెలకు రావట్లేదు అనమాట. అలారం స్నూజ్ చేసి పడుకోవాల్సి వస్తుంది. సో ఐ డిసైడెడ్ ఐ షుడ్ నాట్ డూ దాట్. అందుకని ఈ ట్రాన్స్పరెంట్ కర్టన్స్ అయితే మార్నింగ్ సన్లైట్ ఇలా డైరెక్ట్గా రావడం వల్ల తొందరగా ఈజీగా మెలకు వచ్చేస్తుంది అనమాట నిద్ర నుంచి. సో చేంజింగ్ ద షీట్స్ అకార్డింగ్లీ. అండ్ నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ ట్యాగ్ చేస్తాను. ఇక్కడ మీకు పాప్ అవుతూ ఉంటుంది అనమాట. వీడియో డిస్క్రిప్షన్లో కాకుండా నేను ఏదైతే లింక్స్ ఉంటాయో అవన్నీ ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అమ్మా మిర్రర్స్ పెద్ద పెద్దవి పెట్టించుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత వాటిని తుడిచి మెయింటైన్ చేయడానికి చాలా కష్టం. ఎనీవే ఆల్ డన్ విత్ ద మాస్టర్ బెడ్రూమ్ 2. Post all the cleaning, I took a good shower while my phone is getting charged, and almost time 12:30 to 1 అయిపోయింది అనమాట. And I decided to make a quick lunch for me and Atama. And మోహన్ ఈరోజు ఇంట్లో లేడు. He said that he is going to go out with friends. సో నేను అత్తమ్మే కాబట్టి we called it for a fancy lunch అనమాట. ఓకే, ఒకవేళ మీరు నన్ను అడిగితే మీకు మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళి తినడం ఇష్టమా ఆర్ మంచి కేఫ్కి
కేఫ్కి వెళ్ళి తినడం ఇష్టమా అంటే ఐ ఆల్వేస్ గో ఫర్ ఎ కేఫ్ అనమాట. ఎందుకో తెలీదు, నాకు ఆ యాంబియన్స్, ఆ ఫుడ్ అనేది బాగా నచ్చుతుంది అక్కడ. సో స్పెషలీ దట్ పాస్తా, పిజ్జా, స్పెగాటీ, రైస్ బౌల్స్ ఇలా ఫ్యాన్సీగా తినడం నాకు చాలా ఇష్టం. అండ్ ఇంట్లో కూడా అలా కుక్ చేయడం కూడా ఇష్టం అనమాట. సో బిర్యానీ కంటే నేను బిర్యానీ కూడా ఇష్టంగానే తింటాను, బట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ మోర్ ఫ్యాన్సీ థింగ్స్ అనమాట. సో ఎనీవే ఈరోజు నేను కేఫ్కి వెళ్ళలేను కాబట్టి ఐ వాంటెడ్ టు బ్రింగ్ కేఫ్ హోమ్. ఆ ఫుడ్ని ఇంట్లో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ హర్బ్ రైస్ విత్ క్రీమీ మష్రూమ్స్. అండ్ క్రీమీ మష్రూమ్ నా వేలో నేను చేస్తున్నాను అనమాట. ఇది ఎక్కడా చదివింది కాదు, చూసింది కాదు. సో ఫస్ట్ బటర్లో కొంచెం అనియన్స్ అండ్ మన మష్రూమ్స్ని కొంచెం ఉడకపెట్టుకోవాలి. అండ్ దానిలో కొంచెం టొమాటోస్ వేయాలన్నమాట. సో టొమాటో ప్యూరీ చేసి వేయండి, సో దట్ ఇట్ వుడ్ బీ కొంచెం ట్యాంగీగా బాగుంటుంది. ఇష్టం లేదు అన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దానిలో కొంచెం కారం వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి, ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు, ద బటర్ రిలీజ్ అయ్యే వరకు. అండ్ బాస్మతి రైస్ని బాగా ఉడికిన తర్వాత, ప్లెయిన్గా ఉడికిన తర్వాత ఫ్యాన్ కింద ఒక 5 minutes పెడితే డ్రై అయిపోతుంది. ఎందుకంటే మనం హర్బ్ రైస్ చేసినప్పుడు రైస్ ఈజీగా క్యారమలైజ్ అవుతుంది అనమాట. వన్స్ ఇప్పుడు మష్రూమ్ కర్రీకి బ్యాక్ టు ఇప్పుడు మష్రూమ్స్ బాగా ఉడికిన తర్వాత కొంచెం అందులో వాటర్ పోసి కార్న్ఫ్లోర్ స్లరీ, ఇంకా కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఆ పేస్ట్, ఇంకా ఒక స్లైస్ చీజ్ అండ్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని థికెన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫర్ ద హర్బ్ రైస్ కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర బటర్ అయిపోయింది, సో ఐ యాడెడ్ కొంచెం నెయ్యి యాడ్ చేశాను. అందులో కొంచెం కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు అండ్ ఆల్సో రైస్. అండ్ మీ దగ్గర ఏదైతే హర్బ్ పౌడర్ ఉంటుందో అదంతా వేసుకోవచ్చు, లైక్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంతమంది మనం ఇండియన్ స్టైల్లో చేసుకోవాలన్నా కూడా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని టాస్ చేసుకోవాలి. దట్స్ ఇట్. వితిన్ 15 to 20 minutes మన లంచ్ బౌల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద డెలీషియస్ మీల్ ఎవర్. అత్తమ్మకు కూడా బాగా నచ్చింది. ప్లేటింగ్ ద మోస్ట్ డెలీషియస్ లంచ్. రండి.
Okay, that's all for this video. I'll be enjoying my lunch and I hope you also enjoy my videos. I know many of you must be waiting for the video. Thanks for watching till the end. Ee video intartho samaptam. See you all in the next video really very soon. Bye.